రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు మరి మత్తయి సువార్త 27-22 మనము ధ్యానించబోతున్నాము. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ 27th chapter 22nd verse. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, ప్రసంగం యొక్క అంశము క్రీస్తనబడిన యేసును ఏమి చేతును. వాట్ షల్ ఐ డూ దెన్ విత్ జీసస్ విచ్ ఇస్ కాల్డ్ క్రైస్ట్. 27వ అధ్యాయము తప్పకుండా మీరు చదివి ధ్యానించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. యేసు ప్రభువును యూదా ఇస్కరియోతు మోసం చేసినాడు, అప్పగించినాడు. మరి ప్రభువును బంధించినారు, నానా ఇబ్బందుల పాలైనాడు ప్రభు. తర్వాత మరి సిలువకు అప్పగింపబడినాడు. పిలాతునొద్దరికి ప్రభువును ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తున్నానని చెప్పాను. తర్వాత యూదాకి ఏమైందో మనకంతా తెలుసు. 30 వెండి నాణెములకు నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడైన ప్రభువును అప్పగించినాడు. అప్పగించిన తర్వాత నెమ్మది లేదు, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అధిపతి అయిన పొంతి పిలాతు వద్దకు యేసు ప్రభువును తీసుకొని వస్తున్నారు. మీరు 11వ వచనంలో చూసినప్పుడు యేసు అధిపతి ఎదుట నిలిచాను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ప్రశ్నిస్తున్నాడు. పిలాతు యూదయ అధిపతి, గవర్నర్ ఆఫ్ జూదా. మరి రోమా సామ్రాజ్యానికి ప్రతినిధిగా ఉన్నాడు, ప్రజలను ఏలడానికి అధిపతిగా ఉన్నాడు, అధికారం గలవాడు. బంధింపబడిన యేసును చూచి నానా ప్రశ్నలు అడుగుతున్నాడు. నువ్వు యూదుల రాజువా అంటే యేసు మీద నేరము మోపబడింది, వారు దోషారోపణ చేస్తున్నారు. ఆయన దైవ కుమారుడు అన్నాడని, యూదులకు రాజు అన్నాడని, ఇది ధర్మశాస్త్ర విరుద్ధంగా ఉందని మరి అతన్ని చంపాలని కుట్ర పన్నుతున్నారు, లేని తప్పు మోపుతున్నారు. అప్పుడు పొంతి పిలాతు అంటున్నాడు, నువ్వు నిజంగా యూదుల రాజువా అని అడిగినప్పుడు యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. 1 word రిప్లై. చూడండి, కొన్ని మనం నేర్చుకోవాల్సి వస్తుంది దీంట్లో. యేసు ప్రభు పడిన బాధలను ధ్యానిస్తున్నప్పుడు
మరి మనకు చాలా కనువిప్పు కలుగుతుంది. ట్రూత్ నీడ్స్ నో సపోర్ట్. కొన్నిసార్లు మనము ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే మన మీద అభాండాలు కానీ లేని వార్తలు పుట్టించినప్పుడు మనం ఎంత ప్రయత్నిస్తాం కదా, మనలో సత్యం ఉన్నదని, మనం అలాంటి వారం కామని, మనం నీతిమంతులమని ఎంతో రుజువు చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ యేసుప్రభువుని చూసి నేర్చుకోండి, ఆయన ఏమనడం లేదు. యూదుల రాజువా నీవన్నప్పుడు నీవన్నట్టే అంటున్నాడు. 1 word రిప్లై. ఎంత డిగ్నిఫైడ్ రిప్లై అనిపించింది నాకు. తర్వాత మరి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కొన్నిసార్లు మనల్ని అడిగే ప్రశ్నలు జవాబిచ్చే అవసరం లేదని నాకు అనిపించింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఇలా అంటారు, రాజా ఇందు నిమిత్తం ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు చింత లేదు అంటారు. మాకు చింత లేదు. చూడండి, మరి పిలాతు అంటున్నాడు, నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో నీ వినలేదా? ఇన్ని నేరాలు నీ మీద మోపుతుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? అప్పుడు కూడా యేసుప్రభు ఒక్క మాటకైనాను అతనికి ఉత్తరం ఇవ్వలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగల్లో విడుదల చేయుట అధిపతి ఈ వాడుక. చూడండి, ఈజ్ నాట్ రిప్లైయింగ్ టు ఎనీ క్వశ్చన్స్ ఆన్ మరి క్వశ్చన్ బై పిలాతు. మీరు యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూసినప్పుడు ఇలాగే ప్రత్యుత్తరం ఇయ్యని పరిస్థితుల్లో యోహాను సువార్తికుడు ఇంకా ఎక్కువగా రాస్తున్నాడు. మరి నువ్వెందుకు ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు? యోహాను 19:10-11 చూడండి. నువ్వు ఎక్కడి నుండి వచ్చివని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాట్లాడువా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం గలదు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం గలదని నీ ఎరుగవా? డోంట్ యు నో దట్ ఐ హ్యావ్ పవర్ టు బైండ్ యూ ఆర్ టు రిలీజ్ యూ? అంటే నాకు అధికారం ఉన్నదని నీకు తెలియదా? నువ్వెందుకు జవాబు ఇవ్వడం లేదు? నేను నిన్ను బంధించగలను, నేను నిన్ను విడుదల చేయగలను, నిన్ను సిలువ వేయుటకు కూడా నాకు అధికారం కలదని నీ వెరుగవా అని అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అని అంటున్నాడు. తిరిగి మీరు మత్తయి సువార్తకు వచ్చినప్పుడు పస్కా పండుగ దినం మరి ఒక ఖైదీని ఈ పండుగ సమయంలో విడుదల అధిపతికి వాడుకంట. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండాను. బరబ్బా కూడా ప్రసిద్ధుడే, మంచి పని చేసి ప్రసిద్ధుడు కాలేదు. ప్రజలను ఇబ్బంది పెట్టి ఒక బందిపోటు దొంగ, క్రూరుడు, అక్రమస్తుడు, ప్రసిద్ధికెక్కినవాడు. బరబ్బా అంటే తెలియని వాళ్ళు లేరట. వీడు ఖైదీ. మరి ఈ బరబ్బాకు విడుదల కావాలని జనులు కోరుతున్నారు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? ఎవరిని విడుదల చేయాలి? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా? నాకు ఒకటి సంతోషం అనిపించింది. పిలాతు ఎప్పుడు కూడా క్రీస్తనబడిన యేసునా అంటే, క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే లోకరక్షకుడు. ప్రతిసారి ఇలా మాట్లాడుతుంటాడు. మీరు 22వ వచనం చూస్తే కూడా పిలాతు అంటున్నాడు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, అంటే ఆయన నోటితో క్రీస్తు అభిషక్తుడు, యేసు రక్షకుడు పలుకుతున్నాడు. ఎవరిని విడుదల చేయాలి? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసును అని వారిని అడిగాను. ఏలైనా వారు అసూయ చేత ఆయనను అప్పగించడని అతడు ఎరిగి ఉండేను. తెలుసు ఆయన, హీ నోస్ ద ట్రూత్ దట్ జీసస్ ఇస్ సిన్లెస్. యేసు ప్రభులో ఏ పాపము లేదని పిలాతుకు బాగా తెలుసు. దట్ ఈజ్ సిన్లెస్ మ్యాన్, నిర్దోషి అని, పాపరహితుడని, ఏ అక్రమం చేయలేదని, పరిశుద్ధుడని పిలాతుకు తెలుసు. వారు అసూయ చేత ఆయనను అప్పగించినారని కూడా తెలుసు. న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు ఇంకొక
మరి సంగతి ఎదుర్కొంటున్నాడు. చూడండి, పిలాతుకు అధికారం ఉన్నది, జ్ఞానం ఉన్నది, విచక్షణ ఉన్నది. యేసులో దోషం లేదని తెలుసు, అధికారం ఉన్నది. హీ కెన్ డిసైడ్. ఆయన నిర్ణయించగలడు, ఆ స్తోమత ఉన్నది. కానీ ఇవేవి వాడుకుంటలేడు. ఆయనకు ఒకటే ఉంది, ప్రజలను ప్రీతిపరచాలనే ఉంది. నిర్దోషి అయిన ప్రభువును మరి వారు సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. అధికారంలో ఉండేవారు ఎప్పుడు కూడా దే హ్యావ్ టు మేక్ ద రైట్ డెసిషన్. ఒక కార్యము అమల్లోకి రావాలంటే అధికారులు తీసుకున్న నిర్ణయాల మీద ఉంటుంది, పైన వారు తీసుకున్న నిర్ణయాల మీద ఉంటుంది. మరి ఇతని చేతిలో అధికారం ఉన్నది. ఇప్పుడు యోహాను సువార్త 19లో మనం చదివినాం కదా, నిన్ను బంధించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, నిన్ను సిలువను అప్పగించడానికి కూడా నాకు అధికారం ఉన్నది. అధికారం ఉన్నది కానీ ధైర్యం లేదు. కొంతమందికి అధికారం ఉంటుంది కానీ ఒక సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి వారికి ధైర్యం ఉండదు. దోస్ హూ హ్యావ్ అథారిటీ దే షుడ్ హ్యావ్ ద కరేజ్ టు టేక్ డెసిషన్స్. చూడండి, అంతలోగా భార్య దగ్గర నుండి లేఖ వచ్చింది. నాకు అనిపిస్తుంది ఈజ్ అటర్లీ ఇన్ కన్ఫ్యూజన్, కలవరంతో నిండిపోయినాడు ఈ అధికారి పిలాతు. ఆయనకు మనస్సాక్షి, యేసు ప్రభులో ఏ తప్పు లేదని తెలుసు మనస్సాక్షి విధంగా. మరి ప్రజలకు ఆయన లొంగిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నాడు. ప్రజలు కేకలు పెడుతున్నారు. ఇంటి నుండి భార్య ఇలాగ తెలియజేస్తుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నానని అతని యుద్ధకు వర్తమానము పంపాను. భార్య అంటుంది, భార్యకు మరి ఒక స్థాయి ఉంది కదా, కుటుంబంలోనైనా భర్త హృదయంలోనైనా హీ విల్ డెఫినెట్లీ లిసన్ టు హర్. కానీ భార్య చెప్తున్నది, నువ్వు ఆ నీతిమంతునికి ఉపద్రవం చేయొద్దు, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోకూడదు అంటుంది. ఎందుకంటే ఆమె కలలో బయలుపరచబడింది, ఆయన ఏ పాపం ఎరగని వాడు, మరి అలాంటి కీడు ఒకవేళ నువ్వు చేస్తే అది మన కుటుంబానికి శాపాన్ని తీసుకొస్తుందని ఆమెకు తెలుసు. భార్యలు ఎప్పుడు కూడా భర్తలు తప్పుటడు వేస్తున్నప్పుడు కరెక్ట్ చేయాలి, శుద్ధమొద్దులాగా ఉండదు. చూడండి, ఈ భార్య తెలియగలది. షీ వాంట్స్ టు ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ ఫ్రమ్ ఈవిల్. కీడు నుండి తప్పించుకోవాలని భర్త రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఆమె హెచ్చరిస్తుంది, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నేను కలలో ఈ విధంగా చూసినాను, చాలా బాధపడినా అని పిలాతు నొద్దకు తన భార్య వర్తమానం పంపింది. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించారు. ప్రధాన యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అసూయ చేత చస్తున్నారు. వాళ్ళు మంచి మనిషి మీద నిరారోపణ చేస్తున్నారు. లోకం ఇలాంటిదండి. అందుకే మీరు శ్రమలకు గురైనప్పుడు, అసూయకు గురైనప్పుడు, ఇబ్బందులకు గురైనప్పుడు దాంట్లో పెద్ద వింత లేదు. మనం యేసు నడిచిన దారిలోనే నడుస్తున్నాం. ఇది సిలువ దారి, మనకంటే ముందుగా వెళ్ళినాడు ఈ దారిలో యేసు ప్రభు. కాబట్టి విశ్వాసి ఎప్పుడు కూడా ధైర్యం వహించాలి. సిలువ ధ్యానాలు ఎందుకు? యేసు ప్రభు పడిన నిందలు, అవమానాలు, పడిన ఇబ్బందులు ఎన్ని చూడండి. ఈ పోరాటం అంతా ఒంటరిగా ఎదుర్కొంటున్నాడు. చాలామంది అంటారు, మేము ఒంటరి వారం, మాకెవరు లేరు. నాకైతే నా జీవితంలో బలపరిచింది సిలువ ధ్యానమే. సిలువను ధ్యానించినప్పుడు నాకు ఎక్కడ లేని శక్తి నన్ను కమ్ముకునేది. ఎందుకంటే హీ వాజ్ ఆల్ అలోన్ సఫరింగ్. నాకు తోడు కావాలి, నాకు నీడ కావాలి, నాకు ముందొకరు ఉండాలి, వెనుకొకరు ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్ యూ విల్ నెవర్ సే దట్ నాకు ఎవరు తోడు, నాకు దేవుడు తోడు ఉంటే చాలా అంటావు. దేవునికి స్తోత్రం. వన్ విత్ గాడ్ ఈజ్ అ గ్రేట్ మెజారిటీ. దేవునితో ఒక్కరు నడిచినప్పుడు అది పెద్ద మెజారిటీ. అది చూడండి, యేసుప్రభు యొక్క ధైర్యం చూడండి. అంటే ఇన్ని ఇబ్బందులు, రాత్రంతా నిద్ర లేదు, అప్పగింపబడిన రాత్రి, ఆయనకు ఆహారం లేదు, నీళ్లు లేవు. ఎంతమంది అతన్ని ఆవరించి సైనికులు ఉపద్రవిస్తున్నారు, చెడ్డ మాటలాడుతున్నారు, హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, నిందిస్తున్నారు. రాత్రంతా ప్రభువు ఎంత అలసిపోయి ఉండొచ్చు.
పిలాతు నుండి హేరోద్ దగ్గర, హేరోద్ నుండి పిలాతు దగ్గర, అంటే ఒక బంతి ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. కానీ ఎంత నిశ్చలంగా ఉన్నాడు ప్రభు. మనం నేర్చుకునేది చాలా ఉంది. హీ వాజ్ స్టిల్. వాక్యంలో ఒక మాట ఉంది, కీర్తన 46:10, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఏదైనా కొద్దిగా అసౌకర్యం కలిగిందంటే మూడంతా అవుట్ అయిపోయి కలవరపడి ఎవరితో మాట్లాడకుండా కృంగిపోవడం, అది దేవుని బిడ్డలు చేసే పని కాదు. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఆనందించాలి. నీకు తెలుసు, యు నో వెరీ వెల్ యువర్ గోల్ అండ్ వాట్ యు ఆర్ కాల్డ్ ఫర్. నీ పిలుపు, మరి దేవునికి నీ మీద ఉన్న ప్రణాళిక నువ్వు తెలుసుంటే నువ్వు ఎప్పుడు కూడా కలవరపడవు. యు నో ద ఎండ్. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నాడు. శారీరకంగా ఉన్నాడు కదా యేసు ప్రభు, మానసికంగా బాధ, శారీరకంగా అయిన అవమానము, దెబ్బలు, ముఖం మీద ఉమ్మడం, పిడిగుద్దులు గుద్దడం, చెడ్డ మాటలు పలకడం, ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాడు యేసు ప్రభు. కానీ నిశ్చలంగా ఉన్నాడు. ప్రధాన యాజకులు, పెద్దలు బరబ్బాను విడిపించుటకు అడుగుమని యేసును సంహరించుటకు జనసమూలను ప్రేరేపించి, అంటే ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఎవరిని విడిపించాలి? బరబ్బానా, యేసు అనబడు క్రీస్తునా అన్నప్పుడు బరబ్బాను విడుదల చేయండి అని అంటున్నారు. ఎంత అన్యాయం అండి ఇది. యేసు మేలు చేసినాడు కానీ ఎవరికైనా కీడు చేసినాడా? కుంటివారిని బాగు చేసినాడు, గుడ్డివారిని బాగు చేసినాడు, మూగవారిని బాగు చేసినాడు, చెవిటివారిని బాగు చేసినాడు, చంచిన వారిని లేపినాడు, అరణ్యంలో ఆహారం ఇచ్చినాడు, ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేసినాడు. కానీ లోకం అంటుంది, ప్రజలు అంటున్నారు, మాకు బరబ్బా కావాలి, మాకు యేసు వద్దు అని అంటున్నారు. అందుకే క్రీస్తు నడిచిన దారిలో మనం ఉన్నామని మర్చిపోదు. మేలు చేసి కీడు అనుభవించడానికి మనం పిలువబడినామని పేతురు తన పత్రికలో అంటున్నాడు. మేలు చేసి కీడు అనుభవించడానికి ఉన్న పిలుపు అంట. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ ఇలాగ నువ్వు మేలు చేసిన తర్వాత కీడు అనుభవిస్తే దాంట్లో పెద్ద వింత లేదు. యేసు ప్రభు దానికి నీకంటే ముందుగా దారిలో నడిచినాడు. చూడండి ఎలాగ ప్రేరేపిస్తున్నారు జనాలను. అతన్ని సంహరించాలని, అతని చావు చూడాలని ఎదురు చూస్తున్నారు. అసూయపరులు ఉంటే మనం వారిలో వాదించొద్దు వారితో. నేను చేసే పద్ధతి అది. నేను నేర్చుకున్నాను యేసు ప్రభు మాదిరిని. పళ్ళు గొరుకుతూ కళ్ళు తిప్పుతూ మన మీదకి వచ్చినా స్టే క్వైట్. నీకు తెలుసు నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వు ప్రార్థన చేయి, వారిని ద్వేషించొద్దు, వారి కొరకు ప్రార్థన చేసి గెలవాలి. దేవునికి స్తోత్రం. వీ షుడ్ బి విన్నర్స్ అండ్ వీ షుడ్ నెవర్ బి క్విట్టర్స్. ఒక పరిస్థితి ఇలాగ వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టి పారిపోవడం కాదు, అక్కడనే నిటారుగా నిలబడి దైవ సన్నిధిని అనుభవిస్తూ దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. నాకు కాదు మీరు చప్పట్లు కొట్టేది, దేవునికి చప్పట్లు కొడుతున్నారు. దేవునికి స్తోత్రం. అవును, లెట్ గాడ్ గెట్ ద గ్లోరీ, యు జస్ట్ డూ ద విల్ ఆఫ్ గాడ్. మరి ఇక్కడ బరబ్బాను విడుదల చేయాలంటున్నారు. వాడు ఏం మేలు చేసినాడని? బరబ్బాను విడుదల చేయాలంటే దాని అర్థం ఏంటి? బరబ్బా ఎవరికి మేలు చేసినాడు? బరబ్బా దొంగ, బందిపోటు దొంగ, అక్రమస్తుడు, హత్యాకారుడు, ప్రజలను దోచుకున్నవాడు, ప్రజలను హత్య చేసినవాడు. వాడు విడుదల పొందాలంట. మేలు చేసిన యేసును సిలువకు అప్పగించమని ప్రజలు కేకలు వేస్తున్నారు. అప్పుడు పిలాతు అంటున్నాడు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, ఏం చేయాలి? నువ్వే నిర్ణయం తీసుకోవాలి, నీకు అధికారం ఉంది కదా. నేనైతే ఉంటే అట్లే అడిగేదాన్ని. నువ్వేంటి ప్రజలను అడుగుతున్నావు? యూ టేక్ ద డెసిషన్ బికాజ్ యు ఆర్ ఆన్ అథారిటీ, యు ఆర్ ఆన్ ఎ పవర్ఫుల్ చైర్, యూ క్యాన్ డిసైడ్ ఎస్ ఆర్ నో. కానీ ప్రజలను అడుగుతున్నాడు, ఎందుకంటే ప్రజలను ప్రీతిపరచడానికి అతని ఉద్దేశం. ఎవరిని విడుదల చేయాలి? న్యాయం ఎక్కడున్నది? ఆయన న్యాయపీఠం మీద కూర్చుంటే న్యాయం చేయడానికి రాదా? ఆయన న్యాయపీఠం మీద ఉన్నాడు, న్యాయయుక్తమైన తీర్పు తీసుకోవాలి. కానీ భయపడుతున్నాడు ప్రజలకు. ఇలాంటి పరిస్థితుల్లో పిలాతులా ఉండొద్దు మనం. నీకు అధికారం ఉన్నది, అప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. యూ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు టేక్ ద రైట్ డెసిషన్ అట్ ఎనీ కాస్ట్. కానీ ప్రజలకు భయపడి
నీవు సరి అయిన తీర్పు ఇవ్వకుంటే అది నీ యొక్క పిరికితనాన్ని సూచిస్తుంది. మరి ఇక్కడ చూసినప్పుడు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? అధికారంలో ఉండేవాడు ఎవరిని అడగాలి? ఎందుకు అడగాలి? హి హస్ ద రైట్ టు టేక్ డెసిషన్. పిలాతు అడుగుతున్నాడు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నీకు తెలియాలి. నువ్వు ప్రజలను అడుగుతున్నావు. అప్పుడు ప్రజలు అంటున్నారు సిలువ వేయమని. మరి వారందరూ చెప్పారు, ఒక్కడు కూడా లేడు యేసుప్రభు పక్షాన. ఇలాంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటావు. ఒక్కరుండరు నీ పక్షాన మాట్లాడడానికి, వాదించడానికి. అయినా నువ్వు భయపడే అవసరం లేదు. దెర్ ఇస్ నథింగ్ టు ఫియర్. వాక్యంలో ఒక మాట ఉంది, 125వ కీర్తన 1వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటాడట. కొండలాగా అనిపించాలి నువ్వు లోకానికి. అందుకే పౌలు అంటాడు కదా, నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదను కనుక నేను సిగ్గుపడను. సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసి ఒంటరి వాడే ఉన్నాడు యేసుప్రభు. ఎన్ని బాధలు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. దానికి పైగా ఈ ప్రజలందరూ ఒక్కమ్మడిగా సిలువ వేయమంటున్నారు. పిలాతు అల్లరి ఎక్కువస్తున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని అని చెప్పాను. అంటే చేతులు కడగడం అంటే హీ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ సిట్యుయేషన్. తప్పించుకోవాలి. ఎందుకంటే మీరు సిలువ వేయమంటున్నారు, మీరు చెప్పినట్టు నేను సిలువకు అప్పగిస్తే ఆ రక్తాపరాధం నా మీద నా కుటుంబం మీద ఉండకూడదు అని అంటున్నాడు. మీరే చూసుకోండి అంటున్నాడు. అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా. కానీ అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాను. ఆయన మనస్సాక్షి విరుద్ధంగా ఉన్న పని చేస్తున్నాడు. భార్య కూడా చెప్పింది, వద్దు నాయన ఇలాంటి పని చేయకు. మనస్సాక్షి కూడా చెప్తున్నది ఆయనలో ఏ దోషం లేదని, సిన్లెస్. ఫోర్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ చూడండి, ఆ యొక్క పరిస్థితి యొక్క ఒత్తిడి ద్వారా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రజల కేకలు చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి ప్రజలకు అనుమతిస్తున్నాడు తీర్పు తీర్చడానికి. న్యాయపీఠం మీద ఉన్న వ్యక్తి అలాగూ రెండు తలంపముల మధ్య తడబడుతున్నాడు, సందిగ్ధ అవస్థ, నాట్ ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్. అప్పుడు యేసును వారు కోరినట్టు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించడానికి సిలువ వేయ అప్పగించాం. ఈ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా కార్యాలు గుర్తొచ్చింది. అంటే నాకు అనిపించింది, యేసును గూర్చి మనము ఏ నిర్ణయం తీసుకుంటామో తప్పకుండా అది మన భవిష్యత్తు మీద ప్రభావం చూపెడుతుందని నేను గమనించినాను. వాట్ యు థింక్ ఆఫ్ జీసస్ డిటర్మైన్స్ వాట్ వీ డూ విత్ హిమ్, అండ్ వాట్ వీ డూ విత్ హిమ్ హియర్ ఆన్ ఎర్త్ ఎఫెక్ట్స్ అవర్ ఇటర్నల్ డెస్టినీ. అంటే యేసు ప్రభు నీకు అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం మీదనే నీ భవిష్యత్తు ఉంటుంది. అది ఈ లోకంలో మాత్రం కాదు, రానున్న లోకంలో కూడా ఆ ప్రభావం ఉంటుందని నాకు అనిపించింది. అప్పుడు నేను ఇక ఆలోచిస్తున్నప్పుడు యూదా గురించి కూడా నేను ఆలోచించినాను. 3.5 సంవత్సరాలు యేసు అందుబాటులో ఉన్నాడు, యేసుకు చేరువలో ఉన్నాడు, అడుగులో అడుగేసి నడిచినాడు. యేసు ప్రభు మనమైతే చూడక నమ్ముతున్నాం, యూదా చూసినాడు. హీ సా జీసస్ అలైవ్. యేసుతో నడిచి, యేసుతో ఆహారం, యేసుతో పరిచర్య చేసి, యేసు మాటలు సూటిగా విన్నాడు, కానీ మార్పు రాలేదు. ఇక్కడ పిలాతు అడుగుతున్నా కదా, క్రీస్తనబడిన యేసును ఏమి చేతును, వాట్ షల్ ఐ డూ విత్ దిస్ మ్యాన్ కాల్డ్ జీసస్ ద క్రైస్ట్. మరి యూదా ఏం చేస్తున్నాడు? యూదా కూడా 30 వెండి నాణములకు ప్రభువును అమ్ముకున్నాడు. నేను యూదా ఇంత పని చేసినాడు కదా, 30 వెండి నాణ్యాలకు యేసయ్యను అమ్మినాడు కదా అంటే నాకు పరిశుద్ధాత్మ స్వరం వినబడుతుంది, వాడు మేలు ఇంకా 30 వెండి నాణ్యాలకి అమ్మినాడు. కానీ కోట్ల రూపాయలకి ఈ దినాల్లో గొప్ప సేవకులు అనబడిన వారు
ప్రభువుని అమ్మేస్తున్నారు, విశ్వాసం భ్రష్టులైపోతున్నారు. పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడినాను, నా విశ్వాసాన్ని ఏం చేసినాను, కాపాడుకున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ప్రభువుని నమ్ముకోలేదు ఎక్కడ. హీ ఈజ్ హ్యావింగ్ ఏ క్లియర్ కాన్షియన్స్. డోంట్ సెల్ జీసస్. నువ్వు యేసుతోనే ఉంటావు, యేసు గురించి మాట్లాడతావు, పాటలు పాడతావు, ప్రకటిస్తావు, అంత చేస్తావు. వాడెవడో యూదా అమ్మినాడు 30 వెండి నాళ్ళకంటే నువ్వెంతకు అమ్ముతున్నావో ప్రతిరోజు. అంటే ఈ క్రీస్తునబడిన యేసును పిలాతు అంటాడు, నేను ఏం చేయాలి ఇతనితో? వాట్ షల్ ఐ డూ విత్ దిస్ మ్యాన్ కాల్డ్ జీసస్ ద క్రైస్ట్? మనం కూడా ఆలోచించాలి. ఇక్కడ చాలా క్యారెక్టర్స్ నాకు కనబడినారు. ఆనాడు యూదా మత నాయకులు కూడా మరి యేసుని ఏం చేసినారు? నేరాలు మోపి చంపించినారు. వాళ్ళు కూడా యేసు చేరువలోనే ఉన్నాడు వారు, కానీ దే డిడ్ నాట్ రియలైజ్ దట్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన మానవాళి కొరకు తన ప్రాణము క్రయధనంగా పెట్టడానికి వచ్చినాడనే మాట వారు నమ్మలేదు. ఎవరో వాక్యం చెప్తుంటే విన్నాను, నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్మంట. నువ్వు నమ్మాలి, నమ్మితేనే కదా నీకు రక్షణ లభించేది. యేసు మరి తండ్రి అయిన దేవుని చేత పంపబడిన తన అద్వితీయ కుమారుడని తన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడని నమ్మాలి కదా. వీరు నమ్మలేదు. అందుకే వారు అసూయ చేత అతన్ని సంహరించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇక్కడ సైనికులు కూడా చాలా ఎగతాళి చేస్తున్నారట. చాలా బాధ. పెద్దవారు మనల్ని ఏదని అంటే మనం ఓర్చుకుంటాం, కానీ మనకంటే కింద స్థాయిలో ఉన్నవారు మన మీద హేళన మాటలు, దూషణ మాటలు పలుకుతున్నప్పుడు సహించరాదు. యజమానుని స్థాయికి ఎక్కిన ఏ దాసుడైనా ఉంటే చాలా పీపుల్ గెట్ ఇర్రిటేటెడ్ అన్నమాట. అంటే వీడు ఎవడు ఇలా మాట్లాడడానికి. మత్తయి సువార్త 27 నుండి కొన్ని వచనాలు చూడండి. మాథ్యూ 27 ఆన్వర్డ్స్. అప్పుడు అధిపతి యొక్క సైనికులు, పిలాతు యొక్క సైనికులు, అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చారు. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయన తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. చాలా బాధాకరం. ఇంత పటు బాధలు యేసు ప్రభు పడడం, మరి ఇంత అవమానం. నాకు ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా చెప్పగలరా? మీ ముఖం మీద ఎవరైనా ఉమ్మినారా ఎప్పుడైనా? నేను అడిగితే అంత సీన్ లేదులే, నా మీద ఎవడు మరి నన్ను చూస్తానికే భయపడతాడు, నన్ను ఏ విధంగా నా మీద ఉమ్ముతాడని అనుకుంటాం కదా. అంటే మనం అంతే ఎదిగినాం అన్నమాట. ఎవడైనా ముఖం మీద ఉమ్మితే కూడా భరించడానికి ఉన్న ఆ దీన స్వభావం ఉన్నదా మనకు? చాలా కష్టం యేసు వలే ఉండడానికి. పౌలు అంటాడు, నేను యేసును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకో. అంటే నాయకులు కూడా ఈ స్థాయికి ఎదగాలన్నమాట. ఎదిగేది ఉంది ఇంకా చాలా. చూడండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారు, కానీ యేసు మౌనంగా భరించినాడు. పోనీ వీధుల్లో గుండా పోయేవారు ఏమన్నారు చూడండి. మత్తయి సువార్త 27:47. మత్తయి సువార్త 27:47, 39 చదువుతున్నాను. మాథ్యూ 27:39. ఆ మార్గమున వెళుచున్న వారు తలలోచుచు దేవాలయమును పడగొట్టి 3 దినంలో కట్టువాడా. ఏం కొత్త నామం ఇది, యేసయ్యకు నామం పెడుతున్నారు. నువ్వు అన్నావు కదా దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను దాన్ని కడతానని. మార్గమున వెళ్ళేవారండి. ఇన్ వాట్ వే దే ఆర్ కనెక్టెడ్. అయినా కానీ వారు కూడా ఊరుకుండడం లేదు, యేసును చూసి తూలనాడుతున్నారు. ఆ మార్గమున వెళుచున్న వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినంలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను, నువ్వు దేవుని కుమారుడు అయితే
సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించిరి. దూషిస్తున్నారు, అపహసిస్తున్నారు, మరి గేలి చేస్తున్నారు. వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగినేడులా వాని నమ్ముదు. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేడిన బందిపోడు దొంగలను అలాగే ఆయనను నిందించారు. ఏంటిది? ఆ బందిపోటు దొంగలు ఉన్నారు ఇరు ప్రక్కన, కుడి ప్రక్కన, ఎడం ప్రక్కన. మార్గంలో పోయేవారు అపహసిస్తున్నారు, గేలి చేస్తున్నారు. సైనికులు అపహసించినారు, ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు. ప్రధాన యాజకులు, పెద్దలు కూడా నేరాలు మోపుతున్నారు, చావు కోరుతున్నారు. తలదూచుచు ఆయన మీద హేళన మాటలు పలుకుతున్నారు. పోనీ చివరికి వచ్చినప్పుడు శిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు కూడా ఇరు ప్రక్కలో ఉన్న దొంగలు కూడా, బందిపోటు దొంగలు కూడా అలాగే ఆయనను ఏం చేసినారంట? నిందించినారంట. ఇవన్నీ నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా సిలువ శక్తి పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. ఐ రియలీ గాట్ ద పవర్. అంటే అంత వచ్చింది అనను, ఇంకా పొందుకోవాల్సిన చాలా ఉంది. బట్ ఐ రియలీ సెన్స్డ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. అవును, ఇలాంటివి మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొన్న భయపడే అవసరం లేదు. అంటే శతాధిపతి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఇంతమంది ఇబ్బంది పెడుతుంటే ఆ శతాధిపతి, సెంచూరియన్ అంటే ఆయన క్రింద 100 మంది సైనికులు ఉంటారు. ఆయన చెప్పిందే జరుగుతుంది. మార్ అంటే కొడతారు అంతే. ఆ కొరడా, ఎంత భయంకరమైన కొరడాతో వీపు దున్నబడింది యేసయ్యది. ఆయన చూసిన గొప్ప కార్యము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మరి 50 నుండి నేను చదువుతున్నాను. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయ తెర పై నుండి క్రింది వరకు 2గా చినిగాను, భూమి వణకెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడి, శతాధిపతియు అతనితో కూడా యేసును కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. హల్లెలూయా చెప్దామా ఒకసారి? చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు అనిపించింది పిలాతు అడిగిన ప్రశ్న, క్రీస్తనబడిన యేసును ఏమి చేతును? వాట్ షల్ ఐ డూ విత్ దిస్ జీసస్ హూ ఇస్ కాల్డ్ క్రైస్ట్? నమ్మలేకపోతున్నాడు కదా, సరి అయిన తీర్మానం తీసుకోలేదు కదా, అధికారం ఉండి మరి 2 తలంపుల మధ్యలో తడబడుతున్నాడు కదా. మరి శతాధిపతి అంటున్నాడు, ఆ ప్రకృతిలో ఉన్న మార్పులన్నీ చూసి నాకు అనిపిస్తుంది భయపడిపోయినాడు. అంతకుముందేమో ఆర్డర్ ఇచ్చి కొట్టిపిస్తున్నాడు, కానీ ఒక్కసారి భయపడిపోయి నిజముగా ఈయన ఏమన్నాడు? నిజముగా ఈయన దేవుని కుమారుడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినప్పుడు కూడా సమరయ స్త్రీ రక్షణ పొంది మరి గ్రామస్తులందరినీ ప్రభు దగ్గర నడిపించినప్పుడు వారు ప్రభుతో ముచ్చటించిన తర్వాత ఒక మాట అంటారు, నిజముగా ఈయన లోక రక్షకుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన దైవ కుమారుడని, ఆయన లోకరక్షకుడని, ఆయన నిన్ను నీ పాపంలో నిన్ను విడిపించడానికి వచ్చినాడని నువ్వు నమ్మాలి. ఈ యేసును ఏం చేయాలి? యేసును గురించి వింటున్నావు, యేసును గురించి చదువుతున్నావు, యేసును గురించి మాట్లాడుతున్నావు. బట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ జీసస్? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని ప్రశ్నిస్తున్నాడు పిలాతు. సరి అయిన నిర్ణయం తీసుకోలేదు. మరి యేసు ప్రభువును ప్రజలకు అప్పగిస్తున్నాడు. కొట్టుటకును చంపుటకును వారికి అప్పగిస్తున్నాడు. చాలా ప్రసంగాలు మనం వింటూ ఉంటాం, దేవుని వాక్యం విస్తారంగా వింటాం, కానీ వీ డు నాట్ టేక్ ద రైట్ డెసిషన్. సరి అయిన తీర్మానం తీసుకోకుంటే ఎంత నష్టపోతావు.
నీ ముందు జీవము మరణము దేవుడు ఉంచినాడు. నువ్వు దేవునికి విధేయుడవైతే జీవాన్ని ఎంచుకుంటావు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచకపోతే మరణాన్ని ఎంచుకుంటావు. ప్రభువా, నువ్వు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగల దేవా, జీవితం చాలా చిన్నది. రేపు రేపు అనే పదంతో వాయిదా వేయకుండా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వాక్యము వినబడుతున్నప్పుడే, నువ్వు సమీపంగా ఉండగానే మా బ్రతుకులు మార్చుకోవాలి తండ్రి. ఆ పిలాతు ఆధిపత్యం వహించిన వాడు, న్యాయపీఠం మీద ఉన్నవాడు, ఎంత పిరికితనం! ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోయినాడు. మా జీవితాల్లో మేము సరి అయిన నిర్ణయం తీసుకోకుంటే అది మా భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మేము ఎంచుకున్న మార్గము సరి అయినది కాకుంటే మేము తప్పుడు త్రోవలోనే అంతమైపోతాం. మేమేది పొందుకోలేము. నీవు అనుగ్రహించిన నిత్య జీవం, పరలోక భాగ్యము పొందకుండానే ఈ లోకంలో మేము నశించిపోతాం. కాబట్టి అనేకమైన వర్తమానాలు వింటున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతును? ఏం చేయాలి? విశ్వసించాలి. నీ హృదయమందు ఆయనను విశ్వసించి ప్రతిష్ఠించుకోవాలి. నోటితో ఒప్పుకోవాలి. ఆయన నీకు రక్షకుడుగా ఈ లోకానికి అరుదించినాడు. నీ పాపముల నుండి నిన్ను విడిపించడానికి లోకరక్షకుడుగా వచ్చినాడు. ఇంకా వాయిదా వేస్తూ తీర్మానాలు సరిగా తీసుకోకుంటే ఎంత ప్రమాదంలో నువ్వు పడిపోతావు. ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. ప్రభు అని పరిశుద్ధ నామమున స్తోత్రం. నువ్వు అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా నువ్వు మాకు చేరుగా ఉన్నప్పుడు, నీ వాక్యం మా చెవులకు వినబడుతున్నప్పుడు, ప్రభువా నీవు ఇంకా మాకు అవకాశాలు ఇస్తున్నప్పుడు వాటిని లెక్క చేయకుండా మా సొంత దారిలో మేము వెళితే ఎంత ప్రమాదం మా కొరకు పొంచి ఉందో ఈరోజు మాకు అర్థం చేసినావు తండ్రి. నీకు స్తోత్రం. సరైన విధానంలో మేము వాక్యాన్ని గ్రహించడానికి, దాని ప్రకారం మేము నడుచుకోవడానికి కృపను మాకు దయచేసి నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోక
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము